దేవాదేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో నేను ఒక చక్కటి సాక్ష్యం పంచుకోవాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్రియులారా. చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నా కానీ మరి పరిచర్య నిమిత్తము మీటింగ్స్, అనేక ప్రాంతాలకు వెళ్ళటము, తద్వారా ఈ యొక్క సాక్ష్యం చేయలేకపోయాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. దాన్ని బట్టి నేను ఈ సాక్ష్యం చెప్తా ఉన్నాను. మరి నా పేరు జాషువా ప్రవీణ్. దేవుడు నాకు ఇచ్చిన పిలుపు జాషువా. నా పేరు ప్రవీణ్ కుమార్. కానీ దేవుడు నన్ను అనేక మంది అంతర్జాతీయ సేవకుల ద్వారా కానీ, వ్యక్తిగతంగా కానీ మరి ప్రభు నన్ను జాషువా అని పిలిచారు. అది నా పిలుపు కాబట్టి జాషువా ప్రవీణ్ అంటాను. దేవుని మహాకృపను బట్టి ప్రియులారా, మరి నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు 2006లోనే దేవుడు నన్ను దర్శించారు. ఆ సమయంలోనే అనుకోకుండా ఒక యూత్ మీటింగ్లో ప్రభువు నన్ను దర్శించారు. అప్పుడు ఆ రోజు సాయంత్రం నుంచే నేను వాక్యం కూడా చెప్తున్నా. అంతకుముందు అప్పటికి నేను ఇంకా కనీసం నీటి బాప్తీసం కూడా తీసుకోవాలి. కానీ ఆ తర్వాత దేవుడు నన్ను ఫస్ట్ దర్శించిన తర్వాత నుంచి ఇక వాక్య పరిచర్యలోకి వచ్చాను. తర్వాత నీటి బాప్తీసం తీసుకున్నాను నేను. నిజంగా ఆశ్చర్యం. అది దేవుడు ఎలాగైనా పనిచేయొచ్చు, అది మనం చెప్పలేము. కానీ ప్రియులారా, ఆ తర్వాత మరి నాకు సరి అయిన సహవాసం లేదు. ఇప్పుడు నేను ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నా అంటే, ఆ సమయంలో మరి నాతో సేవ చేస్తున్న ఒక యవన సేవకుడు, అప్పుడు నా వయసు 21. ఆ సమయంలో నాతో సేవ చేస్తున్న ఒక సహోదరుడు, మరి దైవజనురాలు ప్రవచనాత్మకంగా వాడబడుతుంది. మరి సిస్టర్ హెప్సిబా అమ్మగారి గురించి చెప్పారు. ఆ రోజున హెప్సిబా అక్కగారు మరి కొత్తగూడెంకి రావడం జరిగింది. హైదరాబాద్లో అప్పటికే తను వాడబడుతున్నారు. అప్పుడు 2011లో అది నాకు బాగా గుర్తు. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కూడా ఇదే కారణం. ఎందుకంటే దేవుడు దర్శించారు. కొంత నేను వాడబడుతున్నాను యవనస్తుల మధ్య. ఇంజనీరింగ్లో నా జూనియర్స్కి అప్పుడు వాక్యం చెప్పేవాడిని. అది 2011వ సంవత్సరము. అప్పుడు 21 సంవత్సరాల వయసులోనే 21 సంవత్సరాల వయసులో ప్రభు మొదటిసారి నన్ను దర్శించారు. ఆత్మబాప్తిసం తీసుకున్నా. కానీ నాకంటూ ఒక ప్రత్యేకంగా ఒక గైడెన్స్ లేరు. నేను ఒంటరిగా ఉండేవాడిని. నాకు సేవకులు ఎవరు తెలియదు కూడా. ఆ సమయంలో ఒక సహోదరుడి ద్వారా మరి దైవజనరాలు హెప్సిబా అక్కగారు పరిచయం అయ్యారు. నిజంగా మరి ఆ రోజు జనవరి 20వ తారీఖు, ఆ రోజు సాయంత్రం పూట దాదాపు 6:30 అవుతుంది. ఆ సమయంలో మరి కొత్తగూడెం వచ్చి ఒక హౌస్ విజిట్‌కి వచ్చారు. హెప్సిబా అమ్మగారు ఎప్పుడు కొత్తగూడెం వచ్చినా చాలామంది ఆశపడతారు. ఆ తర్వాత మా ఇంటికి తీసుకెళ్ళటం జరిగింది. అనేక మంది పిలుచుకుంటారు. అదే క్రమంలో ఒక విశ్వాసుల ఇంటికి వస్తే వాళ్ళను కూడా అక్కగారే బలపరిచారు. వాళ్ళు కూడా సేవలోకి మరి తర్వాత సేవలో వాళ్ళు కూడా వాడబడ్డారు. సో నేను కూడా, వాళ్ళు నా స్నేహితులు అవడంతో మేమంతా ఒక ఆత్మీయ సహవాసము మరి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అప్పటికే ప్రార్థన స్టార్ట్ అయింది. తలుపు తీసుకొని వెళ్ళి కూర్చున్నా. ఇంకా నాకు సేవకురాలతో వ్యక్తిగత పరిచయం కూడా ఏమీ లేదు. అప్పుడే చూడటము. మరి ఈ సహోదరుడు తీసుకెళ్ళాడు కదా, ఆమె ఈ సహోదరియే ఈమె అన్న విషయం కూడా నాకు తెలియదు. ఈ అమ్మగారి అన్న విషయం కూడా తెలియదు. ప్రార్థన జరుగుతుంది అంతే. కానీ ప్రియులారా, వెంటనే అట్లా కూర్చోగానే దైవజనరాలు అప్పటికే ఆత్మలో ఉన్నారు. హెప్సిబా అక్క వెంటనే దేవుడి వెలుగు నీ మీదకి వచ్చింది కుమారుడా అన్నదో లేదో, ఒక బలమైన వెలుగు సింపుల్గా ఒక మాట పలికిందో లేదో ఆ వెలుగు అలా రావటము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము, ఆ యొక్క నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిల్లుము. ఆ యొక్క వాగ్దానం అంతకుముందు కూడా ప్రవక్తల ద్వారా నాకు రివీల్ అయింది. మరలా నాకు అంటే అది వాళ్ళెవరో నాకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సేమ్ కాబట్టి ఈ సేవకురాలిలో నుంచి మరలా మాట్లాడటం, ఆ వెలుగు చేత నింపబడటం జరిగింది. హల్లెలూయా! అది నాకు తెలిసి పరిశుద్ధాత్మ దేవుడు మరలా నన్ను అభిషేకించటం అది 3వసారి. ఇంతకుముందు చెప్పాను కదా, మొదటిసారి అని ఒక యూత్ మీటింగ్లో. ఆ తర్వాత ఒక సేవకులు కూడా ఇదే వాగ్దానం చెప్పారు. 3వసారి మరలా ప్రభు ఒక నిశ్చయిత ఇచ్చారు. అప్పుడు నా పిలుపును గురించి మరి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అన్న విషయము ఒక చక్కటి ఒక ఆత్మ నిశ్చయిత కలిగింది. అలా మా పరిచయం మొదలైంది. తర్వాత కూడా నేను హైదరాబాద్లో ఇంజనీర్‌గా జాయిన్ అవ్వటము. నేను బీటెక్ కమ్యూనికేషన్స్ అండి.
నెట్వర్క్ ఇంజినీర్‌గా నాది ఫస్ట్ జాబ్ అది. ఆ 2011 సంవత్సరము, ఆ 12 ఆ ప్రాంతంలో మరి హైదరాబాద్‌లో ఉండటంతో అనేక మంది అప్పటికి నా వయసు 21 కదా! జూనియర్స్ ఇంకా నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరినీ నేను తీసుకొనొచ్చాను. దైవజనురాల దగ్గరికి నడిపించటం. తద్వారా వాళ్ళందరూ ఎక్కువ శాతం అన్యులు మళ్ళీ. వాళ్ళు సిస్టర్‌ని చూడటము, సిస్టర్ గురించి చాలా మరి చాలా వాళ్ళు కూడా బలపరచబడ్డారు. చాలా సంతోషపడేవారు. అక్కను కలుద్దామని, ప్రార్థన చేయించుకుందామని, అభిషేకం పొందుకోవాలని. ఎంతగానో వాళ్ళు కూడా ఆశ చూపేవారు. ఈ విధంగా మరి దైవజనురాలి యొక్క సహవాసం ద్వారా, తన ప్రార్థనల ద్వారా, ప్రవచనాల ద్వారా మరి నేను ఎంతగానో బలపరచబడ్డాను. అంతేకాదు అనేక మందిని పరిచర్యలోకి నడిపించాను కూడా. దేవాదేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఇక నేను మరి నాకు తెలియకుండానే ఇంకా అనేక మంది అంతర్జాతీయ సేవకులతో పరిచయాలు ఏర్పడటం. నేను వాళ్ళకి మరి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్‌లేటర్‌గా వాడబడటం. హిందీ నుంచి తెలుగులో కూడా ట్రాన్స్‌లేషన్ చేస్తాను. అలాంటి తలాంతు, అలాంటి కృప ప్రభువు నాకిచ్చారు. మరి ఈ రోజున అనేక ప్రాంతాల్లో నేను వాడబడుతున్నాను. దేవాదేవునికి మహిమ కలుగుగాక. దేవుడు తన సేవకురాలిని ఇంకా హెప్సిబామ్మ గారిని ఇంకా బలంగా వాడుకొనుగాక. తనలో నేను నేర్చుకున్నది ఏంటంటే కమిట్మెంట్. మరి యవ్వనస్తులు సిస్టర్స్ కూడా చెప్పేవారు. ఆమెలో డెడికేషన్ బాగా ఉంటుందని. యెస్. ఎందుకంటే ఏదైతే విన్నానో, ఏదైతే నేను చూసానో అది నేనిప్పుడు సాక్ష్యంగా చెప్తా ఉన్నాను. మరి యవ్వనస్తులకి చాలా ఒక సపోర్ట్ అనేది ఉండాలండి. సేవకురాలి ద్వారా నేను ఎంతగానో బలపరచబడ్డాను. ఈ రోజున వాడబడతా ఉన్నాను. మరి మెయిన్ స్పీకర్‌గా వెళ్తున్నాను, ట్రాన్స్‌లేటర్‌గా వెళ్తున్నాను. మరి పరిచర్య కూడా మరి సొంతంగా పరిచర్య కూడా మరి సంఘ పరిచర్యలో కూడా ప్రభువు నడిపించారు. చాలా సంతోషము. కాబట్టి ఈ సాక్ష్యం ఎందుకో ప్రేరేపించబడి చెప్తా ఉన్నా. ఈ సాక్ష్యం కూడా ఇప్పుడు నేను మహారాష్ట్ర నాగ్‌పూర్ ప్రాంతానికొచ్చాను. ఇప్పుడు నాకు వీలైంది. అందుకే వెంటనే ఈ సమయంలో ఒక వీడియో చేయడం జరిగింది. ఈ విధంగా మరి సేవకురాలిని పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా బలంగా వాడుకొనుగాక అని నేను పలుకుతున్నాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. మరి మా పరిచర్య క్రైస్ట్ రిజరెక్షన్ గ్లోరీ మినిస్ట్రీస్ CRGM మాకు ఆన్‌లైన్ మినిస్ట్రీ కూడా ఉంది. ఈ పరిచర్య కూడా దేవుడు దీవించునుగాక. దీవించులాగన మరి ఇంకా అభివృద్ధి చెందులాగన మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా పేరు మరి పాస్టర్ జాషువా ప్రవీణ్, CRGM మినిస్ట్రీస్. ఇప్పటికి 3 ప్లేసెస్‌లో చర్చ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకా బయట స్పీకర్‌గా, ట్రాన్స్‌లేటర్‌గా వాడబడుతున్నాను. గ్లోరీ టు గాడ్. మరి ప్రత్యేకంగా మరి నన్ను ఎంతగానో బలపరిచిన ఆత్మీయ తల్లిగా, నన్నే కాదు చాలామంది యవ్వనస్తులను బలపరిచిన తన మరి సేవకురాలు మా ప్రియమైన సిస్టర్ గారు హెప్సిబామ్మ గారికి ప్రత్యేకంగా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మా కోసం కూడా ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. గ్లోరీ టు గాడ్. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్.